Hi friends, today I will explain you how to get refunds from government if in case of BSNL related refunds. సో అంటే మనకి ఈ వీడియోలో ఈరోజు నేను ఏం చెప్తున్నాను అంటే మనకు ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాల్సిన ఏమన్నా రీఫండ్స్ ఉంటే సో వాటిని ఎలా మనం తెచ్చుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ చిన్నగా. అండ్ నాట్ ఓన్లీ దట్ ఐ హావ్ ప్రూఫ్ ఆల్సో మనకు ఎలా తెచ్చుకున్నానో మీరు చూపిస్తాను అనుకుని. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే 2021లో నేను ఒక బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ రిటర్న్ చేశాను, అంటే వాళ్ళకి సరెండర్ చేశాను. సో అదే త్రూ 2021లో. సో అప్పుడు నేను ఒక లెటర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేశాను బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి. ఏంటి అంటే ఇలాగా నేను ల్యాండ్ లైన్ నాకు అవసరం లేదు, సో మీరు ఈ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేసి నాకు రావాల్సిన రీఫండ్ ఇవ్వండి అనేసి 2021 మిడిల్ ఆఫ్ 2021లో వాళ్ళకి లెటర్ సబ్మిట్ చేసి నా బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ ఉంది కదా, సో ఆ డిపాజిట్ ఇవ్వడం నాకు రావాలి. సో సంథింగ్ లైక్ 2000 రూపీస్ అలా ఉంది. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే నాకు అంటే వాళ్ళకి సరెండర్ చేసినట్టుగా ల్యాండ్ లైన్ సరెండర్ చేసినట్టుగా ఒక రిసిప్ట్ అవన్నీ కూడా ఇచ్చేసాను. నా చెక్ కూడా ఇచ్చాను. చెక్ అంటే చెక్ నంబర్, సో మన అకౌంట్ నంబర్ కూడా ఇచ్చాను అనమాట. సో ఇచ్చిన తర్వాత మనకు ఏం జరిగిందంటే, సో ఇది మనం వాళ్ళకి ఇచ్చిన రిసిప్ట్. అంటే వాళ్ళు మనం సరెండర్ చేసినప్పుడు వాళ్ళు ఇలాగా మనకు రిసిప్ట్ ఇస్తారు. ఓకే, ఇన్స్ట్రుమెంట్ సరెండర్ అయిపోయింది అని చెప్పి. సో ఈ రిసిప్ట్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని కూడా వాళ్ళకి చూపించారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే వాళ్ళకి ఈ బిల్లు కూడా సబ్మిట్ చేశాను. అంటే మనకి రావాల్సిన డ్యూస్ ఈ బిల్లులో కనిపిస్తున్నాయి అనమాట. అంటే లేటెస్ట్ బిల్లు ఇది ఎప్పుడు అంటే అగైన్ 2021లోనే. సో నాకు 2021లో అప్పుడు 1988 రూపీస్ బ్యాలెన్స్ రావాలి నాకు. యాక్చువల్గా 1989 రూపాయలు అప్రాక్సిమేట్ గా రావాలి ఇప్పుడు 2021. సో అది అప్పటి నుంచి నేను ఎన్నో సార్లు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చుట్టూ తిరిగాను. అంటే నాకు ఇలా రావాలి కానీ రాలేదు ఇంతవరకు అనేది తిరిగాను. కానీ దానికి ఏమో సరైన రెస్పాన్స్ చూస్తాం అని చెప్పి దాన్ని టిక్ తర్వాత ఏం జరిగిందంటే సమ్వేర్ ఇన్ 2023లో అది వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఒకసారి ఇలా నాకు ఏదైనా ఇప్పించండి, నాకు రిసిప్ట్ నాకు రావాల్సిన అమౌంట్ 1989 రూపీస్ 1000 సంథింగ్ లైక్ 2000 క్లోజ్ డిసెంబర్ 2020లో చెప్పండి. 2 years అయిపోయింది. సో అప్పుడే వాళ్ళు ఏమన్నా అంటే మీరు ఒక కంప్లైంట్ పంపించండి అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర పోర్టల్ ఉంటుంది, బిఎస్ఎన్ఎల్ పోర్టల్. అక్కడ నేను ఈ కంప్లైంట్ ఇలాగా రిజిస్టర్ చేశాను. సో ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఇలా ఏదో కంప్లైంట్ నెంబర్ వచ్చింది. సో అది 2023లో అది బిఎస్ఎన్ఎల్ పోర్టల్లో బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ లో చేసిన కంప్లైంట్. కానీ దానికి కూడా ఏమీ అసలు రెస్పాన్స్ లేదు. సో మెనీ టైమ్స్ నేను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా వెళ్ళాను. సో వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఇదే చెప్తున్నారు, కంప్లైంట్ రైజ్ చేసుకోండి బట్ ఇంతవరకు ఏమీ లేదు. తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ విధంగా నేను సాల్వ్ చేసుకున్నాను ఈ మ్యాటర్. ఎప్పుడు ఏంటంటే 2024 జూన్ డిసెంబర్ 2024 కరెక్ట్. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళాను, consumerhelpline.gov.in కి వెళ్ళాను. ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్నాను. సో ఈ వెబ్సైట్ ఏంటంటే consumerhelpline.gov.in. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకుని నా కంప్లైంట్ అక్కడ ఇచ్చాను. అంటే గ్రీవెన్సెస్ అంటారు కానీ కంప్లైంట్ ని గ్రీవెన్స్ అంటారు. సో ఈ గ్రీవెన్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అంటే నాకు ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం వచ్చింది, దాని వల్ల నాకు ఎంత లాస్ అయింది అనేసి ఇలా గ్రీవెన్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఇక్కడ సాల్వ్ అయిన గ్రీవెన్స్ ఉంది కదా. సో రెండోది ఇక్కడ సాల్వ్ అయిపోయింది, గ్రీన్ లో చూస్తుంది. సో ఈ గ్రీన్ లో ఉన్నది ఇది సాల్వ్ అయిపోయింది. ఇదే బిఎస్ఎన్ఎల్ బేసిక్ గా. సో ఇది ఎప్పుడు సాల్వ్ అయిందంటే డిసెంబర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి డిసెంబర్ 2024లో రిజిస్ట్రేషన్ చేశాను కంప్లైంట్. తర్వాత నాకు వాళ్ళ దగ్గర నుంచి జనవరిలో సాల్వ్ అయింది అనమాట. సో ఇక్కడ చూడండి, జనవరిలో సాల్వ్ అయిపోయింది. ఎలా సాల్వ్ అయిందంటే కన్స్యూమర్
అఫైర్స్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి మొదటిగా లేచారు. బేసిక్ ఏంటంటే మీరు ఇలా ఇస్తున్నారు, సో వాళ్ళు డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పి వాళ్ళు జనవరి 1st కే వాళ్ళు వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. సో తర్వాత జనవరి 2nd కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. మరి లాస్ట్ ఏంటంటే జనవరి 17th ఆ టైంలో నాకు అమౌంట్ వచ్చింది. ఎప్పుడు జనవరి 2025 జనవరి 17th 2025 నాడు నాకు అమౌంట్ వచ్చింది అనమాట. సో చూస్తే ఇన్ని రోజులు పట్టింది. ఎప్పుడంటే ఆల్మోస్ట్ 4 years తర్వాత నాకు రావాల్సిన డబ్బులు 1,290 రూపాయలు ఇక్కడ వచ్చాయి. సో ఈ మధ్యలో నేను ఎన్నిసార్లు బిఎస్ఎన్ఎల్ తెలియదో నాకే తెలియదు, ప్లస్ వాళ్ళకి తెలుసు. ఈ విధంగా మనకి ఈ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చేసి మీకు కూడా ఇట్లా చేసుకొని మీకు రావాల్సిన రికార్డ్స్ ఏమన్నా ఉంటే తెచ్చుకోవచ్చు. సో కాబట్టి మీకు అందరికీ ఈ మన వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ consumer.affairs.in లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటే గ్రీవెన్స్ రేటిస్ వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీకు రావాల్సిన డబ్బులు ఇస్తారు అనమాట. సో if you like this video, please subscribe and like my video.